ఓం నమ శివాయ. భారతమాత శివశక్తి అవతార్ పరమాత్మ వాణి ప్రభాత పాఠము. రోజంతా బుద్ధిలో పనికిరాని వ్యర్థమైన విషయాలు ఉంటే అది మంచిది కాదు. ఏ విషయాలు ఉన్నప్పటికీ తండ్రికి తెలియచేయండి, వారే మిమ్మల్ని సరిచేస్తారు. చట్టాన్ని మీరు మీ చేతుల్లోకి తీసుకోకండి, మీరు తండ్రి స్మృతిలో ఉండాలి. అందరికీ తండ్రి యొక్క పరిచయాన్ని తెలియచేస్తూ ఉండండి, అప్పుడే లక్ష్మీ నారాయణ వలె తయారు కాగలుగుతారు. ఓం నమ శివాయ. మనం ఇక్కడ కూర్చున్నప్పుడు వీరే బాబా, టీచర్, సద్గురువు అనే భావన తప్పకుండా ఉండాలి. తండ్రి ఆత్మిక పిల్లలకు తెలియచేస్తున్నారు, తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పావనంగా మారి పావన ప్రపంచానికి చేరుకుంటామని మీరు గ్రహిస్తున్నారు. పవిత్ర ధామము నుంచి మీరే కిందికి దిగి వస్తారని తండ్రి కూడా తెలియచేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సతో ప్రధానత, సతో రజో తమో ప్రధానతల్లోకి వస్తారు. ఇప్పుడు మనం కిందకు పడిపోయాము అనగా వేశ్యాలయంలో ఉన్నామని మీరు అర్థం చేసుకున్నారు. మీరు సంగమ యుగంలో ఉన్నప్పటికీ మనము తీరానికి చేరుతున్నామని మీకు తెలుసు. అయినా సరే మనం శివబాబా స్మృతిలో ఉంటే శివాలయము సమీపంలో కనిపిస్తుంది. శివబాబాని స్మృతి చేయకపోతే శివాలయము చాలా దూరంగా అనుభూతి కలుగుతుంది. శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుంది కదా, అప్పుడు అది చాలా దూరంగా కనిపిస్తుంది. కాబట్టి తండ్రి పిల్లలకు ఎలాంటి కష్టాన్ని ఇవ్వరు. ఒక విషయాన్ని మాత్రం పదే పదే చెప్తున్నారు, మనస వాచ కర్మణ పవిత్రంగా కావాలి. ఈ కళ్ళు కూడా మోసాన్ని చేస్తాయి, చాలా జాగ్రత్తగా నడుచుకోవలసి ఉంది. ధ్యానము యోగము రెండు పూర్తిగా భిన్నమైనవని బాబా తెలియచేస్తున్నారు. యోగం అంటే స్మృతి. కళ్ళు తెరిచి ఉండి కూడా మీరు స్మృతి చేయవచ్చు. ధ్యానాన్ని యోగమని చెప్పరు. ధ్యాన అవస్థ అంటే సమాధి అవస్థలోకి వెళ్ళినప్పుడే దానిని యోగంగా గాని జ్ఞానంగా గాని పిలవకూడదు. ఎవరైనా భగవంతునికి నైవేద్యాన్ని సమర్పించేటప్పుడు శ్రీమతం ప్రకారమే సమర్పించాలి. ఇందులో మాయ కూడా చాలా అడు చేసే అవకాశం ఉంది. మాయ ఎలాంటిదంటే అది ఒక్కసారిగా దిక్కుతోచని స్థితిలోకి నెట్టేస్తుంది. అది చాలా బలమైనది. తండ్రి ఎంత శక్తిశాలో మాయ కూడా అంతే ప్రబలమైనది. అది ఎంత బలమైనదంటే మొత్తం ప్రపంచాన్ని వేశ్యాలయంగా మార్చివేసింది. ఎంతో మంది కన్యలు బాబాకి నైవేద్యాన్ని సమర్పించేవారు. కానీ మాయ ఎలాంటిదంటే వారిని కూడా వేశ్యాలయంలోకి తీసుకువెళ్ళింది. అందువల్ల ఇందులో చాలా అప్రమత్తంగా ఉండాలి. తండ్రి నియమాల ప్రకారంగా స్మృతి చేయాలి. నియమాలకు విరుద్ధంగా ఏ పని చేసినప్పటికీ మాయ కింద పడవేస్తుంది. ధ్యానం అంటే సమాధిలోకి వెళ్ళాలనే కోరిక ఎప్పుడు ఉంచుకోకూడదు. అలాంటి కోరికలు ఉండకుండా ఇచ్ఛామాత్రం అవిద్యగా కావాలి. ఎలాంటి కోరికలు ఉంచుకోకూడదు. తండ్రి ఆజ్ఞలను శిరసావహిస్తే కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. తండ్రి ఆజ్ఞలను ఉల్లంఘించి వేరే మార్గాన్ని ఎంచుకుంటే స్వర్గానికి వెళ్ళడానికి బదులుగా నరకంలోనే పడిపోయే అవకాశం ఉంది. ఏనుగును మొసలి మింగివేసింది అనే మహిమ కూడా ఉంది కదా. ఎంతో మందికి జ్ఞానాన్ని ఇచ్చిన వారు, అలాగే తండ్రికి ధ్యానావస్థలో నైవేద్యాన్ని సమర్పించిన వారు కూడా ఈ రోజు ఇక్కడ లేరు. ఎందుకంటే నియమాలను ఉల్లంఘించినప్పుడు వారు తిరిగి మాయ చేతిలోకి వెళ్ళిపోతారు. దేవతలుగా తయారవుతూ దైత్యులుగా మారిపోతారు. ఈ విషయం తండ్రికి తెలుసు, పిల్లలకు కూడా తెలుసు. చాలా ఉత్తమమైన దేవతలుగా కావడానికి పురుషార్థం చేసేవారు అలాంటి వారే ఇప్పుడు అసురులుగా మారి అసురులతోనే కలిసి ఉంటున్నారు. ద్రోహులుగా మారిపోయారు. తండ్రికి చెందిన వారిగా మారి జీబాబా అని చెప్తూ కూడా మళ్ళీ మాయకు వశమైపోతారు. వీరిని ద్రోహులుగా పిలుస్తారు. అందుకే జ్ఞాన మార్గంలో చాలా అప్రమత్తత అవసరము. తమపై తాము చాలా శ్రద్ధను ఉంచుకోవాల్సి ఉంటుంది. శ్రీమతాన్ని ఉల్లంఘిస్తే వేశ్యలుగా మారిపోతారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. తండ్రి పిల్లలను అప్రమత్తం చేస్తున్నారు. శ్రీమతాన్ని ఉల్లంఘించకూడదు. అసురీ మతంపై నడవడం వల్లే మీకు ఈ దుర్గతి పట్టింది. మీరు ఎటువైపు అడుగులు వేస్తున్నారో కూడా మీకు అర్థం కాదు. ఒక్కసారిగా పాతాళానికి పడిపోతారు. శ్రీమతంపై నడవకుండా నిర్లక్ష్యంగా ఉంటే పాతాళంలోకి పడిపోతారు. నిన్న కూడా దీని గురించి బాబా అర్థం చేయించారు. చాలా మంది గోపులు తమలో తాము కమిటీలు ఏర్పాటు చేసుకుంటారు. అలాంటి వారు ఏ పని చేసినా కూడా శ్రీమతానికి సంబంధం లేకుండా చేస్తారు. తద్వారా వారు సేవకు బదులుగా డిసర్వీస్ చేస్తున్నారు. శ్రీమతానికి విరుద్ధంగా ఏది చేసినా కిందకు పడిపోతారు. బాబా ప్రారంభంలో కూడా కమిటీని ఏర్పాటు చేసినప్పుడు మాతలతోనే ఏర్పాటు చేశారు కదా. ఎందుకంటే జ్ఞాన కలశము మాతలకి లభిస్తుంది. వందే మాతరం అనే మహిమ కూడా గాయనము చేయబడి ఉంది. ఒకవేళ గోపులు కమిటీని ఏర్పాటు చేసుకుంటే వందే గోపం అనే మహిమ చేయలేరు కదా. శ్రీమతంపై నడవకపోతే మాయ ఉచ్చులో పడిపోతారు. ఇలా పడిపోవడము చట్టానికి విరుద్ధము.
బాబా కూడా మాతల కమిటీని ఏర్పాటు చేశారు. వారి చేతుల్లోనే సమస్తాన్ని ఉంచారు. కుమార్తెలు నమ్మకస్తులుగా ఉంటారు. పురుషులు నమ్మకంగా మెలగలేరు. పురుషులు అప్పుడప్పుడు దివాలా కూడా తీస్తుంటారు, కానీ స్త్రీలు దివాలా తీయరు. ఫలానా స్త్రీ దివాలా తీసిందని ఎప్పుడైనా విన్నారా? అందుకే తండ్రి కూడా కలశాన్ని మాతల శిరస్సుపై ఉంచారు. అయితే ఈ జ్ఞాన మార్గంలో మాతలు కూడా కన్యలు కూడా దివాలా తీయవచ్చు, అంటే జ్ఞానం నుంచి వెళ్లిపోవచ్చు. పద్మ భాగ్యశాలులుగా తయారయ్యేవారు కూడా మాయ చేతిలో ఓడిపోయి దివాలా తీస్తారు. ఇక్కడ స్త్రీ పురుషులు ఇరువురు కూడా దివాలా తీసే అవకాశం ఉంది. అలాగే జరుగుతోంది కూడా. లౌకిక ప్రపంచంలో కేవలము పురుషులే దివాలా తీస్తారు. ఇక్కడ ఎంతో మంది మాయ చేతిలో ఓడిపోయి దివాలా తీశారు. భారతీయులు దివాలా తీశారని తండ్రి కూర్చొని తెలియచేస్తున్నారు. మాయ ఎంత శక్తిమైనదో అర్థం చేసుకోండి. మనం ఒకప్పుడు ఎంత ఉన్నతంగా ఉండేవారేమో ఊహించండి. ఒక్కసారిగా అక్కడ నుంచి కిందకు పడిపోయాము. ఇక్కడ కూడా ఉన్నత స్థానానికి ఎదుగుతూ మళ్ళీ శ్రీమతాన్ని మరిచిపోవడం ద్వారా ఒక్కసారిగా దివాలా తీస్తారు. అప్పుడు చెప్పండి, అలాంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందో. లౌకిక ప్రపంచంలో దివాలా తీసినా 5-6 ఏళ్ల తర్వాత మళ్ళీ కోలుకొని నిలబడతారు. ఇక్కడ ఏకంగా 84 జన్మల భాగ్యానికి నష్టం జరుగుతుంది. ఆ తర్వాత ఉన్నత పదవిని పొందలేరు. అలా దివాలా తీస్తూనే ఉంటారు. బాబా దగ్గర అలాంటి వారి ఫోటో ఉంటే చూపించేవారు. బాబా చెప్పేది ముమ్మాటికి నిజము అని మీరు అర్థం చేసుకుంటున్నారు. ఎంతో గొప్ప మహారథిగా ఉండి ఎంతో మందిని జ్ఞానంలోకి తీసుకువచ్చిన వారు కూడా ఈరోజు లేరు, దివాళా స్థితిలో ఉన్నారు. ఇక్కడ ఉన్నత పదవులైతే చాలా ఉన్నాయి, కానీ ఒకవేళ అప్రమత్తంగా ఉండకపోతే పైనుంచి కిందకు పడిపోతారు. మాయ మింగివేస్తుంది. పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తమ స్వామతంపై కమిటీలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఒకరినొకరు కలుసుకొని ఫలానా వ్యక్తి ఎలా చేసేవారు, ఫలానా వ్యక్తి ఇలా చేస్తున్నారు, ఫలానా వ్యక్తి అలా చేస్తారు అంటూ వ్యర్థమైన విషయాలను మాట్లాడుకుంటూ ఉంటారు. దీనివల్ల తండ్రిని గుర్తు చేయలేరు. ఏ బుద్ధియోగం ద్వారా అయితే మీరు సత్వప్రధానంగా మారాల్సి ఉందో అది పూర్తిగా తునాతునకలైపోతుంది. తండ్రికి చెందిన వారిగా మారి కూడా మళ్ళీ తండ్రితో యోగాన్ని చేయకుండా శ్రీమతాన్ని ఉల్లంఘిస్తే ఒక్కసారిగా కిందగా పడిపోతారు. తండ్రితో కనెక్షన్ తెగిపోతుంది. ఆ కనెక్షన్ తెగిపోతే మాయ వేధిస్తుందని మీరు ఆందోళన చెందాలి. మీరు కృషి చేస్తూ తండ్రిని స్మృతి చేస్తూ తండ్రితో కనెక్షన్ ఉంచుకోవాలి. లేకపోతే బ్యాటరీ ఎలా ఛార్జ్ అవుతుంది? వికర్మలు జరగడం ద్వారా బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది. ఉన్నతంగా పైకి ఎదుగుతున్నప్పటికీ కిందకు పడిపోతారు. అప్పుడు ఒక్కసారిగా పాపాత్ములుగా మారిపోతారు. అలాంటి వారు కుప్పలు తెప్పలుగా ఉన్నారని మీకు తెలుసు. ప్రారంభంలో కూడా ఎంతో మంది బాబాకు చెందిన వారిగా మారారు, బట్టిలో కూడా ఉన్నారు. కానీ ఈరోజు వారు ఎక్కడ ఉన్నారు? వేశ్యాలయంలోకి వెళ్ళిపోయారు, కింద పడిపోయారు. ఎందుకంటే పాత ప్రపంచము వారి మనసులోకి చేరింది. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నేను మీకు అనంతమైన వైరాగ్యాన్ని కలిగిస్తున్నాను. ఈ పాత ప్రపంచంతో హృదయాన్ని జోడించకూడదు. స్వర్గంలో మనస్సును లగ్నం చేయండి. ఇందులోనే శ్రమించాల్సి ఉంటుంది. ఒకవేళ లక్ష్మీ నారాయణ వలె అవ్వాలని అనుకుంటే శ్రమ చేయాల్సిందే కదా. బుద్ధియోగము తండ్రితోనే ఉంచాలి. పాత ప్రపంచం పట్ల వైరాగ్యం ఉండాలి. మంచిది, ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోదాం. అలాంటప్పుడు తిరిగి ఎవరిని స్మృతి చేయాలి? శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేయాలి. సాధ్యమైనంత వరకు లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ తండ్రిని స్మృతి చేయాలి. అనంతమైన సుఖాన్ని, స్వర్గాన్ని స్మృతి చేయాలి. ఇది చాలా సహజమైన విషయమే. ఒకవేళ ఈ 2 ఆజ్ఞలకు విరుద్ధంగా నడిస్తే పదవి భ్రష్టమైపోతుంది. మీరు ఇక్కడికి వచ్చింది కూడా నరుని నుంచి నారాయణుడిగా మారడానికి, తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా మారాలి. ఈ విషయాన్ని మీరు అందరికీ తెలియచేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది తిరుగు ప్రయాణము. ప్రపంచ చరిత్ర, భూగోళము పునరావృతము జరిగినట్లుగానే నరకం నుంచి స్వర్గం, మళ్ళీ స్వర్గం నుంచి నరకము పరివర్తన చెందుతుంది. ఈ కాలచక్రము తిరుగుతూనే ఉంటుంది. ఇక్కడ స్వదర్శన చక్రధారులుగా మారి కూర్చోవాలని తండ్రి చెప్తున్నారు. ఈ స్మృతిలోనే మీరు ఉండాలి. మనం ఎన్నిసార్లు ఈ చక్రాన్ని చుట్టి వచ్చామో చూడండి. మనము స్వదర్శన చక్రధారులుగా ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ దేవతలుగా తయారవుతున్నాము. ప్రపంచంలో ఎవరు కూడా ఈ రహస్యాన్ని తెలుసుకోవడం లేదు. ఈ జ్ఞానాన్ని దేవతలు వినాల్సిన అవసరమే లేదు. వారు ఎలాగో పవిత్రంగానే ఉంటారు. వారు శంఖనాదం చేసేందుకు ఈ జ్ఞానం వారి దగ్గర ఉండదు. వారు పవిత్రంగా ఉంటారు. అందువల్ల వారికి ఈ స్వదర్శన చక్రాన్ని చూపించాల్సిన అవసరమే లేదు. జ్ఞానము, పవిత్రత కలిసి ఉన్నప్పుడే ఈ చక్రాన్ని చూపిస్తారు.
ఈ చక్రాన్ని మీకు చూపించరు. ఎందుకంటే మీరు ఈరోజు దేవతగా ఉండి మళ్ళీ రేపు అసురులుగా మారిపోతున్నారు. మాయ కిందకు పడవేస్తుంది కదా. తండ్రి దేవతలుగా తయారు చేస్తే మాయ అసురులుగా మార్చివేస్తుంది. తండ్రి అర్థం చేయించినప్పుడే మన స్థితి ఎంతగా దిగజారిపోయిందో మనకు తెలిసిపోతుంది. పాపం ఎంతో మంది శివబాబా ఖజారాలో తమకు ఉన్నదంతా సమర్పించి ఆ తర్వాత మళ్ళీ అసురులుగా మారిపోతున్నారు. తమకు ఉన్నదంతా సమర్పించినప్పుడు వారు శివబాబాకు చెందిన వారిగా మారిపోయినట్లే కదా. అలాంటప్పుడు మళ్ళీ అసురులుగా ఎందుకు మారుతున్నారు? ఇందులో స్మృతి యాత్రనే అత్యంత ముఖ్యమైనది. స్మృతి ద్వారానే పవిత్రంగా మారాల్సి ఉంది. జ్ఞానం అంత ఉన్నతమైనది కాదు, పవిత్రతపైనే అంత ఆధారపడి ఉంటుంది. బాబా మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి, తద్వారా మేము స్వర్గానికి వెళ్తామని మీరే పిలిచారు కదా. ఈ స్మృతి యాత్ర అనేది పావనంగా మార్చడానికి, ఉన్నత పదవిని పొందడానికి ఉపయోగపడుతుంది. ఎవరైతే మరణిస్తారో వారు వేశ్యాలయంలోకి వెళ్ళిపోతారు. కానీ ఎవరైనా కొంచెము జ్ఞానము వింటే వారు శివాలయానికి తప్పకుండా వస్తారు. ఆ తర్వాత పదవి ఎలాంటిదైనా లభించవచ్చు, కానీ రావడం మాత్రం వస్తారు. ఒక్కసారి స్మృతి చేసినా కూడా స్వర్గంలోకి వచ్చేస్తారు. కానీ ఉన్నత పదవి లభించకపోవచ్చు. కేవలం స్వర్గం అనే పేరు వినగానే సంతోషపడకూడదు. పరీక్షలో ఫెయిల్ అయిపోయి తక్కువ స్థాయి పదవిని పొందడంలో ఆనందించకూడదు. అది స్వర్గమే కావచ్చు, కానీ అక్కడ కూడా ఎన్నో రకాల పదవులు ఉంటాయి కదా. నేను ఒక సేవకుణ్ణి లేదా ఊడ్చేవారిని అనే భావన అక్కడ కలుగుతుంది కదా. అంతిమ సమయంలో మీకు అన్ని సాక్షాత్కారాలు జరుగుతాయని, మనము ఏమి కాబోతున్నామో, మన ద్వారా ఎలాంటి వికర్మలు జరిగాయి, అందువలనే మనకు ఈ పరిస్థితి వచ్చిందని అప్పుడు గ్రహిస్తారు. నేను మహారాణిగా ఎందుకు కాలేకపోతున్నాను అని అప్పుడే గ్రహిస్తారు. అడుగడుగున తండ్రి హెచ్చరిస్తారు. అప్రమత్తంగా ఉండడం వల్లనే మీరు పదమ భాగ్యశాలులుగా అవుతారు అని తండ్రి చెప్తున్నారు. అప్రమత్తంగా ఉండకపోతే పద్మాపతిగా కాలేరు. దేవాలయాలలో దేవతలకు పద్మాపతిగా ఉన్న చిహ్నాలను చూపిస్తారు కూడా. ఆ వ్యత్యాసాన్ని మీరు అర్థం చేసుకోవాలి. హోదాలో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ ప్రపంచంలో కూడా చూడండి, ఇంతమందికి వివిధ రకాల హోదాలు ఉంటాయి. దానికి సంబంధించిన అధికారం కూడా ఉంటుంది. కానీ ఇదంతా కూడా అల్పకాలికమైన సుఖం మాత్రమే. సత్యయుగంలో జీవిత కాలమంతా రాజులుగా ఉంటారు. ఇప్పుడు ప్రధానమంత్రి జీవితకాలం అంతా పదవిలో ఉండలేరు కదా. ప్రధానమంత్రి వారసుడు నేరుగా ప్రధానమంత్రి కాలేరు కదా. తన తండ్రి పదవికి హక్కుదారుడుగా కాలేరు కదా. కాబట్టి ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, అలాంటి ఉన్నతమైన పదవిని పొందడం కోసము అందరూ చేతులు ఎత్తుతారు. కాబట్టి దానికి తగినంతగా పురుషార్థం కూడా చేయాలి. చేతులు ఎత్తిన వారు కూడా స్వయంగా చేతులు ఎత్తిన వారు కూడా జ్ఞానాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. మీరు దేవతలుగా తయారవుతున్నారు. పురుషార్థం చేస్తూ చేస్తూ అంతమైపోతారు. చేయి ఎత్తడం చాలా సులువు, ఇతరులకు తెలియచేయడం కూడా సులువే. మహారథులు కూడా చాలా మందికి అర్థం చేయిస్తూ తమకు తామే దూరం అయిపోతారు. ఇతరుల కళ్యాణం చేస్తూ చివరకు తమకు తామే అకళ్యాణాన్ని చేసుకుంటారు. అందుకే తండ్రి తెలియచేస్తున్నారు, అప్రమత్తంగా ఉండాలి. అంతర్ముఖులుగా మారి తండ్రిని స్మృతి చేయండి. ఏ విధంగా చేయాలి? బాబా మా తండ్రి, వారే మా టీచర్, సద్గురువు అని స్మృతి చేయాలి. మనం ఇప్పుడు తిరిగి పరంధామానికి వెళ్తున్నాము. మొదట మనం మధురమైన ఇల్లు అంటే పరంధామానికి వెళ్తాము. ఈ జ్ఞానమంతా కూడా మీ బుద్ధిలో ఉండాలి. తండ్రిలో జ్ఞానము యోగము రెండు ఉంటాయి, మీలో కూడా అవి రెండు ఉండాలి. శివబాబా చదివిస్తున్నారు కాబట్టి అందులో జ్ఞానము ఉంది, అదేవిధంగా స్మృతి కూడా ఉంది అని మీరు గ్రహించారు. జ్ఞానము యోగము రెండు కలిసి నడుస్తాయి. అంతేకాని యోగములో కూర్చొని బాబాను స్మృతి చేస్తూ జ్ఞానాన్ని మర్చిపోకూడదు. తండ్రి యోగం నేర్పిస్తున్నారని జ్ఞానాన్ని మర్చిపోతారా? సమస్త జ్ఞానము వారిలో ఉంటుంది. మీలాంటి పిల్లల్లో ఈ జ్ఞానం తప్పకుండా ఉండాలి. చక్కగా చదవాలి. నేను ఎలాంటి కర్మలు చేస్తానో నన్ను చూసి ఇతరులు కూడా అలాగే చేస్తారు అనే భావన ఉండాలి. ఒకవేళ నేను చదువుకోకపోతే ఇతరులు కూడా చదవలేరు. నేను దుర్గతిని పొందితే నన్ను చూసి ఇతరులు కూడా దుర్గతిని పొందుతారు అనే విషయాన్ని గ్రహించాలి. నేను ఇతరులను కిందకు పడవేయడానికి నిమిత్తంగా మారిపోతాను అని తెలుసుకోవాలి. మురళి చదువుని చాలా మహారథులు కూడా ఇక్కడ ఉన్నారు. సెంటర్లను సంరక్షించే మహారథుల గురించి తండ్రి చెప్తున్నారు. అలాంటి మహారథులను కూడా మాయ మింగివేస్తుంది. అలాంటి వారు మురళిని చదవరు. వారిలో అసత్యపు అహంకారము వచ్చేస్తుంది. మాయ వెంటనే వారిపై దాడి చేస్తుంది. అడుగడుగున శ్రీమతంపై నడవాలి, లేకపోతే ఏదో ఒక వికర్మ జరిగిపోతుంది. చాలా మంది పిల్లలు తప్పులు చేస్తూ ఉంటారు, తద్వారా పతనమైపోతారు. అజాగ్రత్తగా ఉంటే మాయ గట్టిగా చెంపదెబ్బ కొడుతుంది. ఏమాత్రము విలువలేని వారిగా మారిపోతారు. అహంకారము రావడం వల్ల మాయ ఎన్నో వికర్మలను చేయిస్తుంది. ఇక్కడ
గోపులు అంటే సోదరులు కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని బాబా ఎప్పుడైనా చెప్పారా? చెప్పలేదు కదా. కమిటీలో ముఖ్యులుగా ఒకరో ఇద్దరో మహిళలు కూడా తప్పకుండా ఉండాలి. వారి సలహా ప్రకారమే పనులు జరగాలి. జ్ఞాన కలశం అనేది లక్ష్మికి ఇవ్వబడింది. అమృతాన్ని వారు తాగించేవారు అనే మహిమ కూడా ఉంది కదా. కానీ ఇక్కడ కొందరు యజ్ఞముల విఘ్నాలు వేస్తుంటారు. రకరకాల విఘ్నాలు కల్పించేవారు ఎంతో మంది ఉన్నారు. రోజంతా వారి బుద్ధిలో ఇలాంటి పనికిరాని వ్యర్థ విషయాలే వస్తాయి. ఇది చాలా చెడ్డ అలవాటు. ఏ విషయమైనా సరే తండ్రికి తెలియచేయాలి. సరిదిద్దేవారు తండ్రి మాత్రమే. చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకూడదు. మీరు తండ్రి స్మృతిలో ఉండాలి. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. అప్పుడే మీరు ఉన్నతంగా కాగలుగుతారు. మాయ చాలా కఠినమైనది. అది ఎవరిని వదిలిపెట్టదు. ఎల్లప్పుడూ తండ్రికి మీ సమాచారాన్ని ఇస్తూ ఉండాలి. తండ్రి నుంచి డైరెక్షన్ తీసుకుంటూ ఉండాలి. నిజానికి డైరెక్షన్లు నిరంతరం లభిస్తూనే ఉంటాయి. బాబా స్వయంగానే ఈ విషయం మాకు తెలియచేస్తున్నారు అని పిల్లలు భావిస్తారు. బాబా అంతర్యామి అని అంటారు, కానీ తండ్రి అలా చెప్పరు. నేను మీకు కేవలం జ్ఞానాన్ని ఇచ్చి చదివిస్తున్నాను. ఇందులో అంతర్యామి అనే విషయమే లేదు. అవును, మీరంతా నా పిల్లలు అనే విషయం నాకు తెలుసు. ప్రతి ఒక్కరి ఆత్మ నా సంతానమే. అంతేకాని తండ్రి అందరిలోనూ ఆసీనులై ఉన్నారని అర్థము కాదు. మనుషులు దీనిని తప్పుగా అర్థం చేసుకున్నారు. ప్రతి ఒక్కరి శరీరంలో ఆత్మనే ఆసీనులై ఉందని నాకు తెలుసు అని తండ్రి చెప్తున్నారు. ఇది చాలా సులభంగా అర్థం చేసుకునే విషయము. అందరూ చైతన్యవంతమైన అకాల సింహాసనాలపై ఆసీనులైన వారే. అయినా సరే పరమాత్మను సర్వవ్యాపిగా పిలుస్తారు. ఇది చాలా పెద్ద పొరపాటు. ఈ కారణంగానే భారత పతనమైంది. మీరు నన్ను చాలా నిందించారు అని తండ్రి చెప్తున్నారు. మిమ్మల్ని విశ్వానికి అధిపతులుగా చేసిన వారిని మీరు నిందలు చేశారు. భగవంతుణ్ణి సర్వవ్యాపి అని చెప్పి ఎంతగానో నిందించారు. అందుకే తండ్రి చెప్తున్నారు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అని. విదేశీయులు సర్వవ్యాపి అనే జ్ఞానాన్ని భారతీయుల నుంచి నేర్చుకున్నారు. భారతీయులు వారి నుంచి నైపుణ్యాలు నేర్చుకున్నట్లుగానే వారు ఈ విషయాన్ని తప్పుగా నేర్చుకున్నారు. భారత అందరికీ దుర్గతికి నిమిత్తంగా మారిపోయింది. మళ్ళీ ఇదే భారత సద్గతికి నిమిత్తంగా మారుతుంది. తండ్రి కూడా ఇక్కడికి వచ్చి మొదట భారతీయులనే మేల్కొల్పుతారు. కాబట్టి పిల్లలు చక్కగా విచార సాగన మదనం చేయాలి. జ్ఞానంపై చాలా చాలా మదనం జరగాలి. మీ కొరకు మీరు సమయాన్ని ఇచ్చుకోవాలి. అప్పుడే మీరు కళ్యాణాన్ని చేసుకోగలుగుతారు. ఇందులో డబ్బు మొదలైన వాటి విషయమేమీ లేదు. ఆకులతో ఎవరు మరణించరు. కొందరు బాబా దగ్గర ఎంతైతే జమ చేస్తారో మళ్ళీ తిరిగి వచ్చి మాది మాకు వెనక్కి ఇచ్చేయండి అని అడుగుతారు. ఇచ్చిన దానిని మళ్ళీ వెనక్కి తీసుకుంటే చండాలురుగా మారిపోతారు. కానీ శాస్త్రాలలో ఇది కూడా ఉంది. ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. జ్ఞానము భక్తి తర్వాత వైరాగ్యం వస్తుందని తండ్రి చెప్తున్నారు. వైరాగ్యం అనగా సమస్తాన్ని మరిచిపోవలసి ఉంటుంది. మిమ్మల్ని మీరు శరీరం నుంచి డిటాచ్ చేసుకోవాలి. నేను ఆత్మను తిరిగి వెళ్ళిపోతున్నాను అనే భావన రావాలి. మంచిది. గుడ్ మార్నింగ్, నమస్తే. వరదానము అమరభవ. మేము విశ్వములోని అందరికంటే ధనవంతులము అనే పారవశ్యము పిల్లలకు కలుగుతోందా? స్థాపన ప్రారంభంలో కూడా వార్తాపత్రికల్లో ఏమని ప్రచురించారు? ఓం మండలి అంతరించిపోయింది అని చెప్పినప్పుడు ఓం మండలి ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనది అని తండ్రి పత్రికల్లో ప్రచురించారు. ప్రపంచంలోని వారందరూ ఆకలితో మరణించవచ్చు, కానీ తండ్రి యొక్క పిల్లలు ఆకలితో ఎప్పుడూ మరణించలేరు. ఎందుకంటే మీకు అమర్భవ అనే వరదానం లభించింది. వరదానాన్ని పొందిన వారు సదా ధనవంతులుగా ఉంటారు. కాబట్టి ఇలాంటి పారవశ్యము, సంతోషము సదా కొనసాగుతూ ఉండాలి. అప్పుడప్పుడు కాదు. అమర్భవ అంటే నిరంతరము సంతోషంగా ఉంటూ తండ్రి సమానంగా నృత్యం చేస్తూ ఉండాలి. తండ్రి సమానంగా ఉన్నవారే వారితో కలిసి నృత్యం చేయగలుగుతారు. ఎవరైతే ఇక్కడ సదా బాబాతో సమానంగా ఉంటారో లేదా సంతోషంలో నృత్యం చేస్తూ ఉంటారో వారే భవిష్యత్తులో కూడా తండ్రికి తోడుగా ఉండి నృత్యం చేస్తారు. ఓం నమః శివాయ.